వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. రానున్న వేసవిలో డిమాండ్ మేరకు విద్యుత్ను అందుబాటులో తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో ఎస్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ అధికారులతో వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత వేసవిలో వచ్చిన విద్యుత్ డిమాండ్ రానున్న వేసవిలో ఏ మేరకు విద్యుత్ డిమాండ్ ఉంటుంది, అందుకు తగిన విధంగా అధికారులు చేసుకున్న ప్రణాళిక వివరాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు. క్షేత్రస్థాయిల అవసరాల మేరకు అధికారులు కోరిన అన్ని వసతులను కల్పించాలని నేపథ్యంలో రానున్న వేసవిలో క్షణం కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం అధికారులకు ఆదేశించారు. ఇక విద్యుత్ సరఫరా అనేది సున్నితమైన అంశం, నిత్యవసరం కూడా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నిరంతరం అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని బట్టి విక్రమార్క చెప్పారు. ఇటుక రానున్న వేసవిలో డిమాండ్ మేరకు విద్యుత్ను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో ఎస్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ అధికారులతో వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత వేసవిలో వచ్చిన విద్యుత్ డిమాండ్ రానున్న వేసవిలో ఏ మేరకు విద్యుత్ డిమాండ్ ఉంటుంది, అందుకు తగిన విధంగా అధికారులు చేసుకున్న ప్రణాళికల వివరాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు. క్షేత్రస్థాయిల అవసరాల మేరకు అధికారులు కోరిన అన్ని వసతులను కల్పించిన నేపథ్యంలో రానున్న వేసవిలో క్షణం కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా అనేది సున్నితమైన అంశం, నిత్యావసరం కూడా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నిరంతరం అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని బట్టి విక్రమార్క అన్నారు.